అతను విశ్రాంత భాషోపాధ్యాయుడు. అతని ప్రవృత్తి రాయడం గీయడం. రాయడం గీయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, రాయటం అంటే ప్రసంగాలు వ్యాసాలు రాయడం. ఇక గీయడం అంటే ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది, చిత్రలేఖనం అని. చాక్ పీస్, పెన్ను, పెన్సిల్, స్కెచ్, బ్రష్ ఇలా ఏది తన చేత పట్టినా కాన్వాస్పై చక్కటి రూపం సాక్షాత్కరిస్తుంది. ఇలా ప్రవృత్తిగా ఎంచుకున్న సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనంలో రాణిస్తున్న ఆయన మరెవరో కాదు, అతడే సామల రాజవర్ధన్. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ రెండవ కొడుకు. తన తండ్రి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న సంగీత, సాహిత్య, చిత్రలేఖన రంగాల్లో రాణిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు. కాగా వీరి మిగతా ఇద్దరు సోదరుల్లో ఒకరు శ్రీవర్ధన్, విశ్రాంత ఖజానా శాఖ అధికారి. వీరు కూడా కవితలు రాస్తారు. కాగా మరొకరు చంద్రశేఖర్, హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈ చిత్రలేఖనం నాకు వృత్తి కాదు, ప్రవృత్తి మాత్రమే. ఇది మా నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. చిత్రలేఖనము, సంగీతము, సాహిత్యము ఈ మూడు నాకు వారసత్వంగా వచ్చినాయి. దాన్ని నేను డెవలప్ చేసుకున్నా, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నానంటే సదాశివ గారు, ఆయన సరోజినీ నాయుడు మేనల్లుడు దీన్ దయాళ్ నాయుడు దగ్గర గురు శిష్య పరంపర లాగా నేర్చుకున్నాడు. ఒక విషయం చెప్తే మీకు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు, కానీ కాపు రాజయ్య గారు అంటే సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య ప్రముఖ చిత్రకారుడు కూడా మా నాన్న దగ్గరనే నేర్చుకున్నాడు. ఆయన తనని గురువుగా భావించేవాడు కూడా. కొన్ని బొమ్మలు వేయడము, అక్షరాలు రాయడము, ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంటే సుస్వాగతము, లేకుంటే ఇంకేదైనా గోడల మీద రాయడానికి, బట్టల మీద రాయడానికి రాసిచ్చేవాడిని. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసముండే ఎస్ రాజవర్ధన్ శాస్త్రీయంగా ఎక్కడా కూడా చిత్రలేఖనంలో శిక్షణ లేకుండా స్వతహాగా మెళకువలను నేర్చుకుని తన చిత్రకళను అభివృద్ధి చేసుకున్నారు. ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ వీరికి ప్రేరణ అంటారు రాజవర్ధన్. తన తండ్రి సదాశివ ఉపయోగించిన రంగులు, కుంచెలను తాను ఉపయోగించి తన కళను మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల రంగులను వినియోగించారు. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్తో చిత్రాలను వేయడంలో సాధన చేశారు. పెన్సిల్, పెన్లతో రేఖా చిత్రాలను వేయడంతో పాటు పలు రకాల క్రేయన్స్, ఇంకా వివిధ రంగులను కూడా ఉపయోగించి పెయింటింగ్స్ వేస్తారు. వీరు వేసే చిత్రాల్లో ఎక్కువగా రూపచిత్రాలే ఉన్నాయి. ఫోటోను చూస్తూ అచ్చు అలాగే పేపర్పై దించేస్తారు. చాలా వరకు బంధుమిత్రులు రాజవర్ధన్ను అడిగి మరీ వారి కుటుంబ సభ్యుల ఫోటోలు వేయించుకుని తీసుకువెళతారు. అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ సందర్భంలో ఇంకా శుభకార్యాలకు కూడా వీరి చేత బొమ్మలు వేయించి తీసుకువెళ్లి కానుకగా సమర్పిస్తుంటారు. పెన్సిల్ స్కెచ్లు మాత్రమే వేస్తున్నాను. మొదట్లో ఆయిల్ కలర్ వేసినాను, వాటర్ కలర్ వేసిన, పెన్ స్కెచ్లు, పెన్సిల్ స్కెచ్లు, క్రేయాన్స్ తోని బొమ్మలు వేసిన. అంటే నేను వెయ్యింది ఏమీ లేదు, అన్నిట్లో ప్రయత్నం చేసి అన్నిట్లో ఎంతో కొంత సంపాదించుకున్నా. కానీ నాకు ఇంకా ఏమీ ప్రత్యేకంగా ఏమీ లేదు, నాకు ఇంత వస్తుంది అని లేదు, నేను ఇంకొకరికి నేర్పించేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఇంకా విద్యార్థిని. చాలా మందికి నేను పెన్సిల్ స్కెచ్లను వేసి వాళ్ళకి పెళ్లి రోజులకి, లేకుంటే ఇంకేదైనా ఫంక్షన్స్ ఉంటే, పదవీ విరమణ ఫంక్షన్స్లలో వాళ్ళకి సన్మాన పత్రాలు రాసి ఇవ్వడము, తర్వాత వాళ్ళ బొమ్మ వేసి ఫ్రేమ్ కట్టించి వాళ్ళకు ఆశ్చర్యంలో గురి చేయడం. సార్ బొమ్మ కోసమైనా రిటైర్మెంట్ కావాలి, సార్ బొమ్మ కోసమైనా మేము ట్రాన్స్ఫర్ కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రలేఖనంతో పాటు సాహిత్య రంగంలోనూ రాజవర్ధన్ రాణిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రేడియో ప్రసంగాలు రాసిన రాజవర్ధన్ ఫేస్బుక్ వాల్పై సంగీత వ్యాసాలను, అలనాటి మేటి గీతాలను వర్ణిస్తూ సంగీత వ్యాసాలు కూడా రాస్తున్నారు. ప్రస్తుతం చిత్రలేఖనంతో పాటు రచనా వ్యాసంగం వంటి వ్యాపకాలతో బిజీగా మారారు రాజవర్ధన్. ఇంతవరకు నేను ఎవరి దగ్గర కూడా 5 పైసలు తీసుకోకుండా వేసి ఫ్రేమ్ కట్టించి ఇస్తాను. తర్వాత దాన్ని ఒకటి కాపీ మాత్రం నా దగ్గర ఉంచుకుంటాను, అది జిరాక్స్ కాపీ. మంచిర్యాల నుంచి ఒక చిత్రకారుణ్ణి పిలిపించుకునేవాళ్ళం. అతను మంచి చిత్రకారుడు, రాజమౌళి గారు మా కోసం మంచిర్యాల నుంచి సండే వచ్చి మాకు చిత్రకళలో మెలకువలు నేర్పిండు. అంటే మేము నేర్చుకున్నది అతని దగ్గర, నేను, ఎలియా సారు మరియు నితిన్ దేశపాండే గారు.